హాయ్ ఈరోజు మీకు హాయ్ ఐఆమ్ తెలుగు సినిమాక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు ప్రభాస్ అనుష్క సిరీస్లో ఈరోజు మూడో భాగానికి స్వాగతం. ఉదయం గాలిలో మార్పు. హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీ. ప్రభాస్ బస చేస్తున్న గెస్ట్ హౌస్ ముందు తెల్లవారుజామున పసుపు కాంతి, పక్క చూపులో పచ్చని చెట్లు, పూల వాసన, నిశ్శబ్దం. కానీ అతడి మనసు మాత్రం నిశ్శబ్దంగా లేదు. నిన్న రాత్రి అనుష్కతో జరిగిన ఆ చిన్న సంభాషణ, ఆమె నవ్విన తీరు, ఆమె కళ్ళల్లో మెరుపు, ఆమె చెప్పిన "నువ్వున్నప్పుడు సెట్స్ మీద నాకు భయం తగ్గిపోతుంది" అన్న మాటలు, అవన్నీ అతని మనసుకు పదే పదే రివైండ్ అవుతున్నాయి. ఎందుకలా ఉంటుందో అని తనతో తానే నవ్వుకున్నాడు. అతడికి కాఫీ తెచ్చుకొచ్చిన బాయ్ అడిగాడు, "సార్, ఈరోజు షూట్ 9 గంటలకే కదా?" "అవును" అన్నాడు ప్రభాస్. కానీ దృష్టి ఆకాశంలో ఎక్కడో. అతడు ఆలోచనలు స్పష్టంగా ఒకే వ్యక్తి మీదే నిలిచిపోయాయి. ఆవిడ మీదే, అనుష్క. అదే సమయంలో అనుష్క తన మొదటి వ్యాన్లో రెడీ అవుతుంది. అమ్మాయి కళ్ళలో ఏదో కొత్త వెలుగు. గత కొన్ని రోజులుగా ప్రభాస్ తనతో చూపుతున్న కేర్, దూరం నుండి కూడా గమనిస్తున్న శ్రద్ధ, షార్ట్స్ మధ్య ఇచ్చే చిన్న చిన్న ప్రోత్సాహాలు, ఇవన్నీ ఆమెలో ఏదో కొత్త గుర్తింపులు పుట్టొస్తున్నాయి. లిప్స్టిక్ వేసుకుంటూ అద్దంలోకి చూస్తూ అంది, "నేను ఇలా ఎందుకు ఫీల్ అవుతున్నాను?" అద్దంలో కనిపిస్తున్న తననే ప్రశ్నించింది. నిన్న రాత్రి బయట తోట దగ్గర వారు కాసేపు మాట్లాడినప్పుడు ప్రభాస్ తన ప్రయాణం, తన వ్యక్తిగత కష్టాలు, తన చిన్న చిన్న అలవాట్ల గురించి చెప్పిన విషయాలు. అది సాధారణ సంభాషణే, కానీ ఆ మాటల్లో అనుష్కకు ఒక నిజాయితీ, ఒక చల్లని సాలిడ్ గౌరవం కనిపించింది. ఆమె గుండెలో చిన్న కదలిక. అది ఏమిటో ఆమె నిస్సత్తుగా స్మైల్ ఇచ్చింది. ఈరోజు మొదటి సీను రొమాంటిక్ సీను. డైరెక్టర్ గారు చెప్పాడు, "ఈ సీన్లో వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ చాలా ఉండాలి. ప్రభాస్, నువ్వు ఆమెకి దగ్గరగా నడుచుకుంటూ వస్తావు. స్వీటీ, నువ్వు అతన్ని అడ్డుకొని ఒక చిరునవ్వుతో ఎందుకు ఇంత దూరం వచ్చావు అన్నట్లు చూడాలి." అనుష్క, ప్రభాస్ ఇద్దరూ సరే అంటూ తల ఊపారు. తింటున్న భావాలు మాత్రం లోపల పెరుగుతున్నాయి. షూటింగ్ స్టార్ట్ అయింది. ప్రభాస్ నెమ్మదిగా ఆమె దిశగా నడిచి వచ్చాడు. అనుష్క తన స్క్రిప్ట్ ప్రకారం అతని వైపు తిరిగి చూడాల్సి ఉంది. కానీ ఒక క్షణం నిజంగానే అతన్ని చూసి కన్ఫ్యూజ్ అయ్యింది. ఆమె చూపుల్లో నిజమైన లవ్ ఎమోషన్ కనిపించడంతో డైరెక్టర్ గారు కంగారు పడ్డాడు. "కట్ కట్ స్వీటీ, అది నువ్వు కాదు, క్యారెక్టర్ రియాక్షన్ కావాలి. ఏమైంది?" అన్నాడు. ఆమె మాటలు రావడం లేదు. పక్కన ఉన్న ప్రభాస్ గమనించాడు. "నీకేమైంది స్వీటీ?" అతడు అడిగిన మాటలో కనిపించిన ఆందోళన ఆమెకు మరింత అల్లకోలంలోకి గురిచేసింది. "ఏమీ లేదు, ఒక సెకండ్." ఆమె నీళ్లు తాగేందుకు వెళ్ళిపోయింది. షూట్ బ్రేక్లో ప్రభాస్ ఆమెను తోటదారి మీద ఆగిపోయి చూస్తున్నాడు. ఆమె ఒంటరిగా చెట్ల నీడలో కూర్చుంది. ప్రభాస్ దగ్గరికి వెళ్ళాడు. "స్వీటీ, నిజంగా ఏమైనా అయితే చెప్పు. నువ్వు సరి ఉన్నావా?" అతడు కళ్ళు ముడుచుకుని ఆమె దగ్గర కూర్చున్నాడు. అనుష్కతో లోతుగా శ్వాస తీసుకుంది. "ప్రభాస్, నాకు కొన్నిసార్లు ఈ రోల్లోకి ఇమ్మడం కాస్త కష్టమవుతుంది. ప్రతిరోజు నువ్వు చూపించే కేర్, నీ పర్సనల్ నేచర్, ఇవన్నీ స్క్రీన్ మీద రియల్గా కనిపిస్తున్నాయి." ఆమె కొంచెం తడబడింది. "అది ప్రాబ్లం అయితే నాకు చెప్పు స్వీటీ, నేను దూరంగా ఉంటాను" అన్నాడు ప్రభాస్ కొద్దిసేపు సైలెంట్గా. ఆమె వెంటనే అతని చేతిని పట్టుకుంది. "అలా అనకండి, నేనే అవతల వైపు కన్ఫ్యూజ్ అయిపోయాను. మీరేం తప్పు చేయట్లేదు." ప్రభాస్ నిశ్శబ్దంగా ఆమెను కొన్ని క్షణాలు చూశాడు. ఆ చూపు ఆమె హృదయాన్ని మరింతగా కొట్టేలా చేసింది. "స్వీటీ," ప్రభాస్ మెల్లగా అన్నాడు, "ఒక మాట చెప్పాలనిపిస్తుంది, కానీ నీకు ఇబ్బంది పెడుతుందన్నమోని భయంగా ఉంది." అనుష్క అతని వైపు తిరిగి చూసింది. "ప్రభాస్, మనం స్నేహితులం కదా, చెప్పండి." అతడు కొంచెం లోతుగా శ్వాస తీసుకున్నాడు. "నిన్నటి నుండి నీ గురించి చాలా ఆలోచిస్తున్నాను. నిన్న రాత్రి తోట దగ్గర మాట్లాడినప్పటి నుండి నీ నవ్వు, నీ మాటలు ఏదో నాలో మోగుతుంది." అనుష్క ఒకసారిగా గుండె కొట్టుకోవడం పెరిగింది.
అతడు మాట కొనసాగించాడు. నువ్వు పక్కన ఉంటే షూటింగ్లో ఏ సీన్ అయినా ఈజీగా అవుతుంది. నేను ఆ అసలైన స్వభావం చూపగలుగుతున్నాను. అది నాకు కొత్తగా ఉంది. అనుష్క కళ్ళల్లో కనిపించిన మెత్తని కదలిక అతడికి ఉత్తేజం ఇచ్చింది. మరి నీకు? అతను మెల్లగా అడిగాడు. అనుష్క మౌనంగా ఉంది. అది కూడా ఒక సమాధానమే. చెట్ల మధ్య గాలి వీస్తూ ఆకులు రాలుతున్నాయి. సినిమా సీన్ కంటే అందమైన క్షణం. అనుష్క మెల్లగా మాట్లాడింది. నాకు కూడా అలానే అనిపిస్తుంది ప్రభాస్. కానీ ఇది మనం పనిచేస్తున్న సినిమా ప్రభావమా, లేక నిజంగా మనం మధ్య ఏదో మొదలవుతుందా? నాకు క్లారిటీ లేదు. ఈ లోపల డైరెక్టర్ గారు పిలిచారు. ఈసారి ఒక కంటిన్యూ ఎమోషనల్ టేక్ చేద్దాం. సింగిల్గా ఇవ్వగానే మీరు ఇద్దరు ఒకరికొకరు దగ్గర కావాలి, మాట్లాడుకునే సీను. కానీ ఈసారి అది యాక్టింగ్ కాదు. ప్రభాస్ మాట్లాడే మాటలో నిజమైన ప్రేమ మెరుస్తుంది. అనుష్క కళ్ళల్లో మృదుత్వం నిజంగానే కనిపిస్తుంది. కెమెరా ఆన్ ఉన్న ఇద్దరు ప్రపంచాన్ని మర్చిపోయారు. డైరెక్టర్ మైక్లో నెమ్మదిగా, అద్భుతం, ఇదే కావాలి, షాట్ కంప్లీట్. అనుష్క ప్రభాస్ ఇద్దరు మరోసారి ఒకరినొకరు చూస్తూ లైట్గా స్మైల్ ఇచ్చుకున్నారు. ఏం చెప్పాలో అర్థం కాక. అది నిజమైన ప్రేమ మొదటి ప్రణాళిక. షూట్ పూర్తయ్యాక యూనిట్ మొత్తం డిన్నర్కు బయటికి వెళ్ళింది. అనుష్క అక్కడే ఉంది. కానీ ఒక్కసారిగా సెట్స్కి ఒక కొత్త హీరోయిన్ వచ్చి ప్రభాస్కి హాయ్ చెప్పింది. ఆమె పాత్ర సినిమా ఫ్రెండ్. ఆ హీరోయిన్తో ప్రభాస్ 2-3 నిమిషాలు నవ్వుతూ మాట్లాడడం అనుష్క చూసింది. ఆమె గుండెల్లో చిన్న చుక్కలా ముడుచుకున్న ఈర్ష్య, ఇంకా పరిచయం కాని భావం. ప్రభాస్ అనుష్క దగ్గరకు రాగానే ఆమె కొంచెం దూరంగా వెళ్ళిపోయింది. స్వీటీ, ఏమైంది? అడిగాడు ప్రభాస్. ఏమీ లేదు, కొంచెం అలసట అని స్మైల్గా ఇచ్చిన ఆ నవ్వు కలలో కనిపించలేదు. తన సొంత ఫీలింగ్ను ఆమెకి ఇంకా అర్థం చేసుకోలేకపోయింది. ప్రభాస్ మాత్రం ఆమెలో మార్పు గమనించాడు. రాత్రి 11ంటికి యూనిట్ వేరువేరు కారులో వెళ్ళిపోయింది. అనుష్క విండో బయటికి చూస్తూ తల తిప్పుకుంది. డ్రైవర్ అడిగాడు, మేడం అలాగానే ఎక్కడికైనా? లేదు, అందులో ప్రభాస్ కాల్ చేసింది. స్వీటీ, నువ్వు నిన్న తప్పించుకున్నట్లు అనిపిస్తుంది. ఎందుకు? ఆమె మాటలు రావడం లేదు. అతను మళ్ళీ అడిగాడు, నిజం చెప్పు స్వీటీ, నిన్నటి నుండి నువ్వు. కొన్ని క్షణాలు మౌనం. తర్వాత ఆమె మెల్లగా అన్నది, ప్రభాస్, నాకు నీకంటే ఎవరైనా దగ్గరగా ఉంటే నాకెందుకలా బాధ అనిపిస్తుంది? ఆ మాట విన్న క్షణం ప్రభాస్ హృదయం ఉప్పొంగింది. అంటే అతడే ఇప్పుడు ఊపిరి బిగపట్టుకున్నాడు. అనుష్క స్వరం మెల్లగా కంపించింది. నువ్వు నేను నటిస్తున్న పాత్రకే కాదు, మన మధ్య నిజంగానే ఏదో మొదలవుతుందని నాకు అనిపిస్తుంది. ప్రభాస్ కళ్ళలో వెలుగు. అతడు మెల్లగా అన్నాడు, స్వీటీ, నేను కూడా అదే అనిపిస్తుంది. అడగాల అనుకున్నా, భయపడ్డాను. ఆ ఇద్దరు నిశ్శబ్దంగా నవ్వుకున్నారు. ఈ నవ్వు ప్రేమకి ఇచ్చిన మొదటి సమ్మతం. ఒకసారిగా బయటికి రా, నువ్వు ఉన్న హోటల్కి వచ్చేశాను అన్నాడు ప్రభాస్. ఆమె దిగింది. హోటల్ ముందు జాస్మిన్ మొక్కల మధ్య లైట్లు మెత్తగా పడుతున్నా ఆ ప్రదేశం రాత్రిని మరింత అందంగా మార్చింది. వారు ఎదురెదురుగా నిలబడ్డారు. ప్రభాస్ మెల్లగా ఆమె చేతిని పట్టుకున్నాడు. స్వీటీ, ఇక మౌనంగా ఉండాలనిపించడం లేదు, అతడు ఆమె కళ్ళలో చూస్తూ అన్నాడు. అనుష్క మోగగా చూసింది. ప్రభాస్ కొనసాగించాడు, నిన్న రాత్రి నుండి నువ్వు లేకుండా నాకు ఏ క్షణం కూడా నిశ్శబ్దంగా అనిపించలేదు. నువ్వు నవ్వితే నాకు రోజు నిన్నట్లు అవుతుంది. నీతో మాట్లాడకపోతే నేను అస్థిరంగా ఫీల్ అవుతున్నాను. అనుష్క కళ్ళల్లో నీళ్లు. ప్రభాస్, నాకు కూడా అలాగే ఉంటుంది. నీతో ఉన్నప్పుడు నాకు భయం పోతుంది. నేను నాకు నచ్చినట్లే ఉండగలను. అతడు ఆమె ముఖాన్ని సున్నితంగా చేతితో తాకాడు. ఇక మనమిద్దరం నిజంగా ప్రారంభిద్దామా స్వీటీ? అతడు అడిగాడు. ఆమె లోతైన శ్వాస తీసుకుని మెల్లగా తల ఊపింది. అదే క్షణం ఆమె ప్రేమ పుట్టింది. మొదటి ప్రేమ కమ్మని నిశ్శబ్దంగా వారిని చుట్టుకుంది. రాత్రి వేళ హైదరాబాద్ ఫిల్మ్ సిటీలోని లైట్లు లేని కారిడార్ అంత నిశ్శబ్దంగా ఉంది. మొత్తం రోజు షూటింగ్లు గడిచిన అలసట ప్రభాస్ ముఖంలో కనిపిస్తున్నా హృదయంలో మాత్రం ఒకే ఒక్క పేరు, అనుష్క. ఆమెతో ఉదయం జరిగిన చిన్న దగ్గరతనం నుండి, బస్సులో ఆమె నవ్విన తీరు, షార్ట్ బ్రేక్లో ఆయన వైపు చూసి ఇచ్చిన చిన్న చూపు, అవన్నీ ఆయన మనసులో పువ్వులా మెరుపుతున్నాయి. అతను తన మానిటీలో కిటికీ తెరిచిన కూర్చొని, స్వీటీ,
నీవు నిజంగా నా గురించి ఏం అనుకుంటున్నావో ఒక్కసారి చెప్పగలిగితే చాలా బాగుండు అని నిశ్శబ్దంగా మారుమోగింది రింగు. అందులోనే తలుపు దగ్గర టక్ టక్. అతను లేచి తలుపు తీయగానే ఎదురుగా నిల్చుంది అనుష్క. ఆమెకు తెల్లని కుర్తా, లూజ్ హెయిర్, ఇంకా ముఖంపై ఒక కంగారు, కానీ కన్నుల్లో మాత్రం చెప్పలేని దయ, స్నేహం, ఇంకో తెలియని భావం. ప్రభాస్, నువ్వు ఈవేళ బాగున్నావు ఆమె అడిగింది. నన్ను బాగానే ఉన్నాను. నువ్వేం అనుకొని టైంలో వచ్చావో. అతను నవ్వుతుంటే ఆమె కాస్త వెనకాడింది. అమ్మా, విన్నాను. ఆ యాక్షన్ సీన్లో నీ చేతి గాయం అయిందని, దానికోసం. అలా చెప్పి ఆమె లోపలికి అడుగుపెట్టింది. ప్రభాస్ ఆశ్చర్యపోయాడు. ఆమె చేతిలో ఐస్ ప్యాక్ ఉంది. ఇది పెట్టు, నువ్వు తట్టుకుంటున్నావన్న నొప్పి అంటే నొప్పే అని చిన్నగా, బెత్తిగా, స్వీట్గా చెప్పింది. అతను చిరునవ్వు నవ్వాడు. ఆమె సైట్ అయ్యి అతని దగ్గరికి వంగి ఐస్ ప్యాక్ పెట్టినప్పుడు ప్రభాస్ హృదయం ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంది. అతడు ఆమె ఫేస్ని చూసి, స్వీటీ, నువ్వు ఇలా నా కోసం ఎందుకు ఇంతగా టెన్షన్ పడుతున్నావు? ఆమె ఒక్కసారిగా నిలిచిపోయింది. మెత్తగా డౌన్ చూసి, మిత్రులు కదా అలా. ప్రభాస్, మిత్రులం కానీ ఇది కేవలం స్నేహమా? ప్రభాస్, మిత్రులం కానీ ఇది కేవలం స్నేహమా? ఆ మాట వింటూనే ఆమె గుండె ఒక్కసారిగా ఆగినట్లయింది. కానీ ఆమె వెంటనే టాపిక్ మార్చేసింది. ఇద్దరి మధ్య చెప్పలేని భావోద్వేగం, కానీ ఒక్క మాట కూడా బయటకు రాలేదు. ఆమె బయటికి వెళ్ళడానికి లేచినప్పుడు, స్వీటీ. తర్వాత రోజు సెట్లో క్రౌడ్, లైటింగ్, కెమెరా మూమెంట్ అన్నీ కొనసాగుతున్నాయి. కానీ ఇద్దరి దృష్టి మాత్రం ఒకరి మీదే. ఈరోజు సీను లవ్ కాంట్రవర్షన్గా ఉంటుంది. డైరెక్టర్ వచ్చారు. ప్రభాస్, అనుష్క, ఇది ఎమోషనల్ షాట్, అన్నీ జెన్యున్గా రావాలి. ప్రేమ ఉన్నా చెప్పలేని ఆ బాధ, ఆ టెన్షన్ అర్థం చేసుకుని చేయండి. ఇద్దరు పరస్పరం చూసుకున్నారు. ఈ సీన్లో చూపాల్సిన భావాలన్నీ వీరు నిజంగానే ఫీల్ అవుతున్నారు. కెమెరా రోలింగ్, యాక్షన్. సీన్లో అనుష్క దూరంగా నడుస్తుంది. ప్రభాస్ వెనుక నుంచి పిలుస్తాడు. నీతో మాట్లాడాలి, ఒక్కసారి ఆగు. అది స్క్రిప్ట్. కానీ ప్రభాస్ తన హార్ట్లో నిజమైన భావంతో పిలిచాడు. ఆ విధంగా పలికినప్పుడు అనుష్క గుండెలోని ఒక కంపనం. ఆవిడ తిరిగి చూసిన చూపే నటన కాకుండా నిజం. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ చెప్పడానికి ధైర్యం కావడం లేదు అని ప్రభాస్ నడచాల్సిన డైలాగ్ చెప్పాడు. కానీ అది నటన కాదు, అది తన నిజమైన మాటలే. అనుష్క కూడా తన డైలాగ్స్ చెప్తున్నప్పుడు, నేను కూడా నిన్ను దూరం పెట్టాలనుకోవడం లేదు కానీ భయపడుతున్నాను. అది ఆమె కూడా నిజంగా ఫీల్ అయింది. డైరెక్టర్కి గుస్బంప్స్ వచ్చాయి. కట్ పర్ఫెక్ట్, ఓకే టేక్ అన్నాడు. కానీ రెండు ఆర్ట్స్ మాత్రం ఇంకా దడదడ మంటూ ఉన్నాయి. ఇద్దరూ ఒకరి దగ్గర ఒకరు మెల్లగా నడిచి వచ్చారు. స్వీటీ, నువ్వు ఇలా ఫీల్ అయ్యావా? అతను మృదుగా అడిగాడు. ఆమె పెదవులు కంపించాయి. ప్రభాస్ జస్ట్ యాక్టెడ్. నిజంగా చెప్పు స్వీటీ, నువ్వు నన్ను చూస్తున్న కళ్ళల్లో యాక్టింగ్ లేదు. ఆమె హఠాత్తుగా వెనక్కి తిరిగిపోయింది. అతని కళ్ళు ఆమె అయోమయ నిండిపోయాయి. షూటింగ్ మధ్యలోనే మొబైల్లో ఒక నోటిఫికేషన్. ప్రభాస్, అనుష్క డేటింగ్ అగైన్. కపుల్ స్పోటెడ్ టుగెదర్ లాస్ట్ నైట్. ఈజ్ వెడ్డింగ్ ప్లానింగ్ హ్యాపెనింగ్ సీక్రెట్లీ. ఇలా అనుష్కి చూసి అసహ్యంగా, ఇదేమిటి, ఎందుకు ఇలా అన్ఈజీగా న్యూస్ పెడతారు? అంతలోనే ఆమె మేనేజర్ వచ్చి, మేడం, ఈ రూమర్స్ పెరుగుతున్నాయి, ప్రొడ్యూసర్ టెన్షన్ పడుతున్నారు, మీరు ప్రభాస్ గారితో డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు. ఆ మాట విన్నంటే ఆమె మనసు ఒక్కసారిగా చిల్లిపోయింది. డిస్టెన్స్ వై? లవ్ కథలు వస్తే సినిమా మీద ప్రభావం పడుతుందంట. అనుష్కకు మాట రావడం లేదు. అదే సమయానికి ప్రభాస్ లోపలికి వచ్చాడు. స్వీటీ, ఏం జరిగింది? మేనేజర్ వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. ఆమె కళ్ళలో ఆందోళన. ప్రభాస్, ఈ రూమర్స్ నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి. అది సాధారణ స్వీటీ, మన స్టార్టర్స్ కదా అన్నది. కానీ నేను ఈ మధ్య చాలా దగ్గరగా ఉన్నామని అందరూ మాట్లాడుతున్నారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ప్రభాస్ నెమ్మదిగా దగ్గరికి వచ్చి, అవ్వచ్చు, కానీ నువ్వు నిజంగా దూరం కావాలని అనుకుంటున్నావా? ఆమె కళ్ళు వెంటనే మాయిస్ట్ అయ్యాయి. కొన్ని క్షణాలు ఆలోచించి, అంటే కొంచెం గ్యాప్
బెటర్ అనుకుంటున్నాను. ఆ మాట వినగానే ప్రభాస్ గుండె లోపల నైఫ్తో కోసినట్లయింది. నిజంగానా? ఆమె కళ్ళు కిందకి. అవును, కొంచెం డిస్టెన్స్లో మంచిది. ప్రభాస్ తల అడ్డంగా ఊపాడు. నీ మాటే సరైనదైతే నా మనసు మాత్రం ఒప్పుకోవడం లేదు స్వీటీ. అనుష్కకు చప్పున కన్నీళ్ళు వచ్చాయి. ఆమె వెంటనే బయటకు నడిచిపోయింది. ప్రభాస్ ఆగిపోయాడు. తలపైకి చూసి, నాలో ఎంత ప్రేమ ఉందో స్వీటీ ఎప్పుడైనా అర్థం చేసుకుంటుంది. ఇద్దరూ డిస్టెన్స్ క్రియేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ అదే డిస్టెన్స్ ఇద్దరి మధ్య లాంగింగ్ కూడా పెంచింది. సెట్లో మాట్లాడకుండా ఉండడం, ఒకరినొకరు దూరం నుంచి చూడడం, వాట్సాప్లో టైపింగ్ కనిపించి సెండ్ చేయకుండా తొలగించిన మెసేజ్, ట్రైలర్ స్క్రీన్స్లో పక్కపక్కనే కూర్చోవలసిన అనిపించినా చివరికి వేరే సీట్లు కూర్చోవడం, ఒకరికి ఒకరు దగ్గరగా ఉన్నా రావడం లేదు. ఈ పరిస్థితి ఇద్దరు హృదయాలను నిద్రపోవడం లేదు. ప్రభాస్ రాత్రి టెర్రస్లో కూర్చుని, ఇదేనా డిస్టెన్స్, ఇది నన్ను చంపేస్తుంది. అదే సమయంలో అనుష్క ఇంట్లో తన పిల్లో మీద ఫేస్ దాచుకుని, ప్రభాస్ నిన్ను దూరం పెట్టడానికి లేదు, కానీ చెప్పడానికి మాత్రం ధైర్యం రావటం లేదు. మరుసటి రోజు షూటింగ్ రాప్ అయింది. సెట్స్ దగ్గర వర్షం ప్రారంభమైంది. చాలామంది అంబ్రెలాస్తో వెళ్ళిపోయారు. అనుష్క మాత్రం ఒంటరిగా పార్కింగ్లో ఆటో వద్ద నిల్చుంది. యర్ కార్ డ్రైవర్ లైట్. వర్షపు చినుకులు ఆమె హెయిర్పై పడుతున్నాయి. చల్లదనం, ఒంటరితనం, ఇంకా ఆయనపై ప్రేమ. అప్పుడు దూరంగా ఒక బ్లాక్ వుడ్స్ వేసుకుని అంబ్రెలాతో స్లోగా ఆమె వైపు వస్తున్న వ్యక్తి. అతడెవడో కాదు, ప్రభాస్. స్వీటీ, ఇంత వర్షంలో ఒంటరిగా ఎందుకు నిల్చున్నావు అని అతను అంబ్రెలా ఆమె వైపు పెట్టాడు. ఆమె ఒక్కసారిగా అవక్కయింది. ఆ డ్రైవర్ రాలేదు. వద్దు, నేను డ్రాప్ చేస్తాను. లేదు ప్రభాస్, డిస్టెన్స్ మెయింటైన్ చేద్దాం అనుకున్నాం కదా. అతను మెల్లగా ఆమెను కళ్ళలో చూస్తూ, వర్షం పడుతుంది స్వీటీ, నిన్ను ఇలా వదిలి పెట్టేంత డిస్టెన్స్ నేను ఏనాడు క్రియేట్ చేయలేను. ఆ ఒక్క మాట విన్న వెంటనే ఆమె చప్పుని కళ్ళు మూసుకుంది. ఒక్క క్షణం ఇద్దరు అంబ్రెలా కింద తడిగాలి, హృదయాల దడదడ. అతనిగా అనుష్క, ప్రభాస్, నేను నిన్ను దూరం పెట్టడానికి ప్రయత్నించాను, కానీ అతను దగ్గర చేరి, కానీ నేను నీ హృదయం మదిలించలేదా? కొన్ని క్షణాల నిశ్శబ్దం, వర్షపు చినుకుల శబ్దం మాత్రమే. అనుష్క మెల్లగా తల ఊపింది. అతను ఆమె చేతిని పట్టుకున్నాడు. నువ్వు చెప్పకపోయినా నీ కళ్ళే చెప్పిస్తున్నాయి స్వీటీ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఆవిడ నెమ్మదిగా అతని కళ్ళలోకి చూసింది. ప్రభాస్, నిజం చెప్పాలంటే అవును, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అతడు ఆమెను తన వైపు మెల్లగా దగ్గరకు లాక్కున్నాడు. ఆమె అతన్ని చెస్ట్పై ఫేస్ పెట్టుకుంది. అతని చేతులు ఆమెను పూర్తిగా కౌలించుకున్నాయి. వర్షం, ఆ అంబ్రెలా, ఆ దగ్గరతనం, ఇద్దరి హృదయాలు ఒకే బీట్లో కొట్టుకున్న క్షణం. మిగతాది తర్వాత భాగంలో చూద్దాం. మరో భాగంలో కంటిన్యూ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు.